హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ హంగామా క్వీన్. ఈరోజు మీతో షేర్ చేసుకునే స్పెషల్ రెసిపీ టొమాటో నిల్వ పచ్చడి. ఈ టొమాటో నిల్వ పచ్చడిని మనము టొమాటో ముక్కల్ని ఎండబెట్టకుండానే మనము తయారు చేసుకోవచ్చు. అది కూడా కేవలం ఒక అర్ధగంటలోనే చాలా క్విక్గా అండ్ సో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో పూర్తిగా నేను ఈ వీడియోలో చూపిస్తాను. చలో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. టొమాటో నిల్వ పచ్చడికి కావలసిన టొమాటోస్ ఎప్పుడు కూడా కాస్త దోరగా అండ్ అలాగే ఎర్రగా ఉన్నట్టుని యూజ్ చేయండి. అప్పుడే మనకు చాలా టేస్టీగా అండ్ అలాగే కలర్ అనేది బాగా ఉంటుంది. టొమాటోస్ ఇక్కడ నేను చూస్ చేసుకున్నవి దేశవాళీ టొమాటోస్. అవి కాస్త పుల్లగా ఉంటాయి అండ్ అలాగే ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ కూడా 1.5 కిలో. సో ఈ విధంగా ముందుగానే నీట్గా క్లీన్ చేసుకొని పొడిగుడ్డతో తుడిచిపెట్టుకోవాలి. తుడిచిపెట్టుకున్న టొమాటోస్ని ఇక్కడ మనము నైఫ్తో కానివ్వండి లేదంటే కత్తిపీటతో ఇలా 4 పాయలు లేదా 6 పాయల్లాగా కట్ చేసుకోండి. మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన పని లేదు. ఈ విధంగా ముక్కలన్నిటినీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడైన వెంటనే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసేటప్పుడు ఆయిల్ మరీ ఎక్కువగా యూస్ చేయాల్సిన పని లేదు, కాస్తైనా సరిపోతుంది. సో ఈ విధంగా ఆయిల్ అంతా ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల టొమాటోస్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది అండ్ అలాగే టొమాటోస్ త్వరగా ఉడికిపోతాయి. ఒక 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసేసరికి టొమాటోస్లో ఉన్న వాటర్ అంతా బాయిల్ అవుతూ ఉంటుంది అండ్ టొమాటోస్ కూడా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చింతపండు క్వాంటిటీ అనేది పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం పూర్తిగా టమాటోస్ పులుపుదనాన్ని బట్టి యూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న టొమాటోస్ కాస్త పుల్లగా ఉన్నాయి కాబట్టి 1.5 కిలో టొమాటోస్కి 100 గ్రాముల చింతపండుని యూస్ చేస్తున్నాను. ఈ చింతపండును కూడా ఎటువంటి పీచు అండ్ అలాగే విత్తనాలు లేకుండా ఉన్న వాటిని యూస్ చేసుకోండి. సో ఈ విధంగా చింతపండును వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే చింతపండు కూడా బాగా ఉడుకుతుంది అండ్ అలాగే ఈ చింతపండు టమాటో ముక్కలకి బాగా పట్టి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారబెట్టుకున్న తర్వాత ఈ గుజ్జుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ గుజ్జుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మీరు కాస్త కచ్చాపచ్చగా తినాలనుకుంటే మాత్రం లైట్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని ఈజీగా మిక్స్ చేసుకోవడానికి వీలుపడే పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే ఇందులోకి ఉప్పు అండ్ అలాగే కారంని వేసుకోవడము. ఇక్కడ నేను 1.5 కిలో టొమాటోస్కి 125 గ్రాముల కారం పొడిని యూస్ చేస్తున్నాను. కారం మరింత స్పైసీగా తినాలి అని అనుకుంటే మాత్రం ఇంకాస్త వేసుకోండి, బట్ ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఉప్పు కూడా మనం కారం ఎంత వేసుకుంటున్నామో అంతే వేసుకోవాలి. బట్ కొంతమంది గుల్క ఉప్పుని మెత్తగా బ్లెండ్ చేసుకున్న దాన్ని యూస్ చేస్తారు, అది కాస్త ఉప్పు ఎక్కువగా ఉంటుంది. సో చూసి వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఆవాలు అండ్ అలాగే మెంతుల్ని దోరగా వేయించుకొని మెత్తగా బ్లెండ్ చేసుకున్న పొడిని 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ఇది మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, ఎందుకంటే టొమాటో అనేది పచ్చడి టేస్ట్ బాగా రావాలి అంటే మాత్రం ఇది తప్పకుండా వేసుకోవాలి. సో ఈ విధంగా మూడింటిని వేసుకున్న తర్వాత ఎటువంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకు కలర్ అనేది బాగా వస్తుంది. సో అండ్ ఇలా కలర్ఫుల్గా అయితే ఉంది, బట్ టేస్ట్ కూడా ఎలా ఉందో తెలుసుకోవడానికి కాస్త టేస్ట్ చేసి ఉప్పు కారం సరిపోయాలో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక బాండీలోకి ఈ నిల్వ పచ్చడికి కావాల్సినంత నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడించుకోవాలి. ఇవి బాగా దోరగా వేగిన తర్వాత పిరికెడు వెల్లుల్లి ముక్కలను వేసుకొని లైట్గా వేపుకోవాలి అండ్ అలాగే ఎండుమిర్చి ముక్కలు వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయండి. సో ఈ విధంగా మనము తాలింపుని తయారు చేసుకోవాలి. తాలింపుని పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం తయారు చేసుకున్న ఈ టొమాటో పచ్చడిలోకి వేసుకోవాలి. సో చూసారు కదా, మనకు టొమాటో నిల్వ పచ్చడి అనేది బాగా కలర్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు
ఈ చల్లారిన తాలింపుని వేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవడమే. సో చూసారు కదా, చాలా టేస్టీ అండ్ అలాగే కలర్ఫుల్గా ఉండే టమాటో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో, ఈ నిల్వ పచ్చడిని మనము మినిమం ఒక 8 to 9 months దాకా మనము బాగా క్లోజ్డ్ కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నామంటే టేస్ట్తో పాటు కలర్ కూడా మార్పు అనేది ఎలాంటి మార్పు ఉండదు. సో మీరు కూడా ఆలస్యం చేయకుండా నేను చెప్పిన పద్ధతిని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఇది వేడి వేడి అన్నంలోకైనా కానివ్వండి, దోశలోకి కానీ లేదంటే ఇడ్లీలోకి చాలా మంచి కాంబినేషన్. సో మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తారు కదా. అండ్ తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా వీడియోని చూస్తున్నట్లయితే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మనం పెట్టే ప్రతి వీడియోని మీరు వెంటనే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్, బై బాయ్.